ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. రక్షింపనేరక ఉండునట్లు ఆయన హస్తము కురచకాలేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. ప్రభు లేచు సమయము గలదు, సంతోషించు సమయము కలదు. ఆయన మనకు సహాయకుడై లేచుచున్నాడు. సంరక్షించుటకు మనతో కూడా ఉంటున్నాడు. మన దేవుడు రక్షణకర్త. పాపము, శాపము, దుర్నీతి, సాతాను బంధకముల నుండి ఆయన మనలను రక్షించున్నాడు. ప్రభు రక్షించుటకు లెమ్ము అని పూర్ణ హృదయముతో ఆయన వైపు మొరపెట్టుదుము. ఆనాడు పేతురు నీటిలో మునిగిపోవచ్చు, ప్రభువా రక్షించుము అని త్వరపడి పిలిచెను. తక్షణము ప్రభు కనికరపడి తన చేతులు చాపి లేవనెత్తును. ఆ ప్రకారమే మనలను లేవనెత్తి నిలబెట్టుటకు ప్రభు శక్తివంతుడై ఉన్నాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. రక్షణ పొందుటకు యేసుక్రీస్తు నామము తప్ప మరొక నామము దయచేయబడలేదు. ఆయనే మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను. మన కొరకు ఎన్నో శ్రమలు, దుఃఖములను సంతోషముగా అంగీకరించిన వాడు మనను రక్షింప ఉండునా? మన ప్రియ రక్షకుడు నిశ్చయముగా మనకు రక్షణ దయచేసి ఆశీర్వదించును. కాబట్టి రక్షకుడా, నన్ను రక్షించుటకు లెమ్ము అని మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనను అంగీకరింపకుండా ఉండునా? ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.